రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కేసీఆర్ చూడలేకపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. గ్లోబల్ సమిట్ లో జరిగిన ఎంఓయూలను చాలా తేలిగ్గా కొట్టిపారేశారని, పారిశ్రామికవేత్తల్ని నిరుత్సాహపరిచేలా కేసీఆర్ మాట్లాడారని అన్నారు. కేసీఆర్ హయాంలో చాలా ఒప్పందాలు జరిగాయన్న శ్రీధర్ బాబు కంపెనీలు వాటికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతాయని చెప్పుకొచ్చారు. చేస్తున్న అభివృద్ధిని కేసీఆర్ ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఒకవైపు దేశం మొత్తం కానీ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే, మరొక వైపు రాష్ట్రంలో పెట్టుబడులు రావద్దు, పరిశ్రమలు అసలే వద్దు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావద్దని పూర్తి స్థాయిలో నిన్ననే మరొకసారి టిఆర్ఎస్ ఆలోచన విధానాన్ని మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. వారి మాటల్లో అదే ధ్వనిస్తా ఉంది. గ్లోబల్ సమిట్ కు సంబంధించి 5 లక్షల కోట్ల పైమించి పెట్టుబడులు ఎంఓయూలు జరిగితే చాలా తేలికగా కొట్టుపడేసింది.